హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆలూ స్టఫింగ్తో పరాటా చేసినప్పుడు స్టఫింగ్ బయటికి వచ్చేసి పరాటా సరిగా పొంగదు. సో ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి పరాటా ట్రై చేసి చూడండి. చాలా బాగా పొంగుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. క్విక్గా హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు ఆలూ పరాటా చాలా బాగుంటుంది. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ టేస్టీ ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2.5 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసేసి పిండి కలిపేస్తే పిండి మరి ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుంటే పిండిలో కూడా వాటర్ ఎక్కువగా పడతాయి. పరాటా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ పిండిలో మీరు ఆయిల్ కూడా వేయనక్కర్లేదు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కవర్ చేసి ఒక 20 నిమిషాలు పిండిని నాననివ్వాలి. ఈలోపు ఆలూ స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రెషర్ కుక్కర్లోకి మీడియం సైజ్ ఆలూ ఒక 5 తీసుకొని వాటర్ యాడ్ చేసి మరీ సాఫ్ట్గా కాకుండా ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువ సాఫ్ట్గా అయిపోతే స్టఫింగ్ సరిగా కుదరదు కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చల్లగా అయ్యాక ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. చేత్తో మ్యాష్ చేయడం వల్ల అక్కడక్కడ పీసెస్ ఉండిపోతాయి కదా, అప్పుడు పరాటా చేసేటప్పుడు హోల్స్ పడిపోయి సరిగా పొంగదు. ఇలా గ్రేట్ చేసి తీసుకోవడం వల్ల పీసెస్ ఏమీ ఉండవు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అసలు ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము. పరాటాలో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం ఇలా చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్, 4-5 పచ్చిమిర్చి ఇలా బాగా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. అది లేకపోతే మీ దగ్గర లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా మాడిపోకుండా జస్ట్ 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది మనం ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి ఉల్లిపాయలు ఇలా డ్రైగానే ఉంటాయి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేస్తే స్టఫింగ్ అనేది డ్రైగా ఉండకుండా చేతికి అంటేస్తుంది. ఇప్పుడు దీనిలో గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలూ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ ఒకసారి అంత బాగా కలిపేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆలూలో ఉండే మాయిశ్చర్ ఏదైనా ఉంటే అది డ్రైగా అయిపోతుంది. ఎక్కడ పీసెస్ ఏమీ లేకుండా ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పరాటాలో స్టఫింగ్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. పరాటా కూడా చాలా బాగా పొంగుతుంది. ఇలా బాగా మిక్స్ చేశాక కొత్తిమీర వేసి కలుపుకొని పక్కకు తీసుకోవాలి. చల్లగా అయ్యాక మీడియం సైజ్ బాల్స్ లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేతికి అంటకుండా ఆలూ మిక్స్ అనేది కొంచెం డ్రైగా ఉండాలి. ఆలూ మరి ఎక్కువ సాఫ్ట్ గా బాయిల్ అయిపోయినా లేదా ఎక్కువ సేపు ఫ్రై చేసినా కూడా ఆలూ మిక్స్ అనేది మరి మెత్తగా అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ ఇలా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని మరొకసారి మిక్స్ చేసి దీన్ని కూడా మీడియం సైజ్ బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టఫింగ్ పరాటాలు ఎప్పుడు కూడా లోపల స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. మీరు ఫస్ట్ టైం చేసేటట్టయితే 2 ఈక్వల్ గా తీసుకోవచ్చు, లేదా లోపల స్టఫింగ్ కన్నా కూడా చపాతీ పిండి కొంచెం ఎక్కువ తీసుకోండి. అప్పుడు మీకు చపాతీ పావడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని రెడీ అయిపోయాక పరాటా చేసుకోవడమే. ఫస్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ పెట్టి ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ముందే చేత్తో స్ప్రెడ్ చేసేస్తే లోపల స్టఫింగ్ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత చపాతీ కర్రతో ఇప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా స్లోగా రోల్ చేసుకోవాలి. ఆలూ మిక్స్ అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసాం కాబట్టి స్టఫింగ్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత బాగా స్ప్రెడ్ చేసినా కూడా పరాటా చాలా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పెనం పైన వేసి ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే దాంతో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా పరాటా ఎంత బాగా పొంగుతుందో. ఈ ప్రాసెస్లో చేశారంటే ఫస్ట్ టైం ఇలా స్టఫింగ్ పరాటా చేసినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసిన ప్రతి పరాటా కూడా చాలా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యాక మిగిలినవి అన్నీ కూడా ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి.
చాలా క్విక్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీతో కూడా పని ఉండదు. పెరుగు ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్, డిన్నర్ ఇలా ఎప్పుడు తినాలన్నా కూడా చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఆలూ పరాటా అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.